ఈరోజు ఏమైపోతుందంటే చాలా ఈజీ అయిపోయింది మనందరికి కూడా. ఎందుకంటే అన్ని దేవాలయాల్లో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఎక్కడికి వెళ్ళినా మనం దీపం పెట్టేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా దర్శనాలు అయిపోతాయి. ఎక్కడికి వెళ్ళినా విఐపి దర్శనాలు ఉంటున్నాయి. ఎక్కడికి ఏ క్షేత్రానికి వెళ్ళాలన్నా సరే, ఇప్పుడు మేము రేపు శ్రీరంగం వెళ్తున్నా, ఇప్పుడు బయలుదేరామనుకోండి 1.5 అవర్లో శ్రీరంగంలో ఉండొచ్చు. మనం మీ అందరికీ ఒక విశేషమైన సూచన ఏంటి అంటే, మనం 2026వ సంవత్సరంలో ఇస్కాన్ ఎదిలాపురం ఆదిలాబాద్ నుంచి జరిగే మొట్టమొదటి యాత్ర శ్రీరంగ క్షేత్ర యాత్ర జనవరి నెలలో వెళ్తున్నాం అనమాట. నిన్న మనం రిజిస్ట్రేషన్స్ ఓపెన్ చేసాం. ఈరోజు సాయంత్రం కల్లా సుమారుగా 1000 కంటే ఎక్కువ మంది భక్తులు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నారు శ్రీరంగ క్షేత్ర యాత్ర కోసం. మీలో ఎవరైనా రావాలి అని అనుకుంటే మన ప్రశాంత్ ప్రభు ఉన్నారు ఇక్కడ. ప్రశాంత్ ప్రభువుని కానీ శ్రీనివాస్ ప్రభువుని కానీ కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పటి వరకు 1000 మంది భక్తులు చాలా అంగరంగ వైభవంగా 6 రోజుల యాత్ర మనం అక్కడ శ్రీరంగ క్షేత్రంలో చేసుకోబోతున్నాం జనవరి నెలలో. అయితే చాలా సులభమైపోయిందండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉండే వాళ్ళు కాకుండా ప్రపంచం వ్యాప్తంగా ఉండే భక్తులందరూ కూడా లైవ్ మాధ్యమంలో వింటున్నారు. ఎంత సులభమైపోయింది చెప్పండి. ఇంత సులభంగా దొరికినప్పుడు మనం దాన్ని ఈజీగా తీసుకునే ఛాన్స్ వస్తుంది. అందుకే మనం ఈ విషయాలను మరలా తలుచుకుంటూ ఉంటాం. ఎంత నిష్ఠ కావాలి, ఎంత శ్రద్ధ కావాలి, ఎంత విశ్వాసం కావాలి, మన భగవత్ ప్రాప్తి కానీ భగవంతుడి యొక్క కృప కానీ మనకు కావాలి అంటే. ఈరోజు తులసి శాలగ్రామ వివాహోత్సవం కూడా. తులసి యొక్క మహాత్యం మొన్న మనం ప్రవచనంలో చెప్పుకున్న కొంతమంది మీరందరు భక్తులు వచ్చే ఉంటారు. మీకు ఒక విషయం తెలిసిన, ఒక్కొక్క పువ్వులో, ఇప్పుడు ఇది రోజా పువ్వు కదండి, ఒక్కొక్క పువ్వులో ఒక్కొక్క దేవత ఉంటారట. ఒక్కొక్క పువ్వులో ఒక్కొక్క దేవతా స్వరూపం ఉంటుందట. కానీ తులసిలో సాక్షాత్తుగా భగవంతుడి యొక్క అన్ని స్వరూపములు ఉంటాయి. అన్ని స్వరూపములు, 4 కోట్ల తీర్థములు కూడా తులసి యొక్క మొదల్లో ఉంటాయి. తులసి యొక్క మధ్య భాగంలో సకల దేవతలందరూ ఉంటారు. తులసి యొక్క మంజరి ప్రదేశంలో సకల శాస్త్రములు, వేదములు అన్నీ ఉంటాయి. అందుకే తులసి యొక్క పూజ, తులసి ద్వారా భగవంతుడి యొక్క పూజ అనేది అత్యంత విశేషం. ఈరోజు ఇప్పుడు మనకి ప్రవచనం అవుతుంది కదండి. ప్రవచనం అయిపోయాక మనం కీర్తన చేసుకుంటాం. కీర్తన చేసినప్పుడు అందరు భక్తులు, ఇక్కడ మీకు ఒక విశేషం చెప్తాను, కొన్ని వేల దీపములతో ఆలయాన్ని అలంకరించడం జరిగింది. కొన్ని వేల దీపాలు, రకరకాల రూపములతో మనం స్వామిని వివిధ రూపాలలో తిలకంగా, హరే కృష్ణ, పద్మము, శ్రీరామ, ఇలా కొన్ని వేల దీపములతో. మీకు ఒక విషయం చెప్తాను, మీరు ఇక్కడే కూర్చొని జాగ్రత్తగా కీర్తన చేస్తూ దర్శించారనుకోండి, శిఖరం పైన ఒక దీపం ఉంది, మీకు ఇప్పుడు కనిపించట్లేదు, కానీ అక్కడికి పైకి వెళ్ళి వెలిగిస్తారు. ఆ శిఖరం పైన ఉండే దీపములో 1,000,000 ఒత్తులు ఉన్నాయి. ఎన్ని ఒత్తులు? 1,000,000 ఒత్తులు ఉన్నాయి. ఆ శిఖరం పైన ఉండే దీపాన్ని వెలిగించినప్పుడు చంద్రుడి యొక్క చంద్ర కాంతిలో ఆ దీపాన్ని మనం ఈ లైట్లన్నీ ఆఫ్ చేసేస్తాం. ఆఫ్ చేసేసి ఇక్కడ మీరు మంచిగా కీర్తన చేస్తూ ఉండండి. ఎప్పుడైతే ఆ శిఖరం పైన దీపం వెలుగుతుందో దాన్ని దర్శనం చేసుకోండి. భగవంతుడికి ఒకటే ప్రార్థన చేయండి. ఆ శిఖరం, ఈ దీపాలన్నీ, ఈ వేల కాంతులతో దీపాన్ని చూస్తున్నప్పుడు స్వామికి ప్రార్థన చేయండి. స్వామి, ఈసారి మనం 1000 దీపాలు మీకు సమర్పణ చేశాం, 1,00,000 దీపాలు మీకు సమర్పణ చేశాం. ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా కైంకర్యం మేము మీకు చేసుకోగలుగుతాం కాక. ఇంత వెలుగు ఏదైతే మీకున్నదో, ఏదైతే ఇంత వెలుగు ద్వారా మిమ్మల్ని చేసుకుంటున్నామో, అలానే మాకు శాస్త్రం అనే జ్ఞానము మా హృదయంలో రాగాక. ఆ శాస్త్రం అనే జ్ఞానము ద్వారా మీకు ప్రేమతో మిమ్మల్ని చూడొచ్చు. ఆ విధంగా మనం స్వామికి ప్రార్థన చేసుకుందాం. అందరూ భగవంతుని ఆశ్రయిద్దాం. ఈరోజు దామోదర మాసంలో చివరి రోజు, చాతుర్మాస్యంలో దామోదర మాసంలో లాస్ట్ రోజు. మనకి ఇంకా 15 రోజులు తెలుగువారి కార్తీక మాసం ఉంది కాబట్టి మనకి ఆలయంలో ఇంకో 15 రోజులు కూడా దీపోత్సవం నడుస్తూనే ఉంది. అలానే దామోదర మాస కార్యక్రమాలు కూడా నడుస్తూనే ఉన్నాయి. రేపు, ఎల్లుండి అలా దామోదర మాస కార్యక్రమాలు కూడా మనకి 20వ తారీఖు వరకు నడుస్తూ ఉన్నాయన్నమాట, దామోదర మాస కార్యక్రమాలు కూడా. కానీ మీరు చూడండి, దామోదర లీల ఎంత అద్భుతమైన లీల. ఇక్కడ ఉన్నారు చూడండి దామోదర్, ఎంత విశేషం చూడండి. దామోదర్ కృష్ణుడు భగవంతుడు. అటువంటి భగవంతుణ్ణి కట్టేసి పెట్టిందట యశోద.
యశోదమ్మ చూడండి ఎంత కడుతూ ఉంటే కృష్ణుడు ఎంత భయపడుతున్నాడో చూడండి. భయం కూడా వస్తుందా భగవంతుడికి? జనాలు భగవంతుడిని చూసి భయపడతాడు, కానీ భగవంతుడిని కూడా భయపెట్టేది ఏంటో తెలుసా అండి? ప్రేమ ఉందనుకోండి, భగవానుడు కూడా అంత భయపడతాడట, అంత ప్రేమ పడతాడట, అంత ఆప్యాయతంగా ఉంటాడట భక్తులకు. ఎంత ప్రేమ యశోదమ్మకు ఉంది. ఆవిడ ఒక రాణి, కానీ ఏం చేసిందండి? నేనే నా పిల్లవాడికి సేవ చేస్తాను, నేనే నా పిల్లవాడికి వెన్న చేస్తాను అని ప్రొద్దున్నే లేచి వెన్న తీస్తూ భగవంతుడి యొక్క నామాలు పలుకుతూ భగవంతుడిని స్మరిస్తూ ఉన్నది. కృష్ణుడు వచ్చాడు, వెన్న కావాలన్నాడు, పాలు కావాలన్నాడు, పాలు తాగేశాడు, వెన్న తినేశాడు, వెన్న బద్దలు కొట్టేశాడు, ఇల్లంతా ఇది చేసేశాడు. యశోదమ్మకి చాలా కోపం వచ్చింది, యశోదమ్మ వెనకాల పడింది. యశోదమ్మ పరిగెత్తుతూ ఉంటే కృష్ణుడు పరిగెత్తుతూ ఉన్నాడట. ఎందుకో తెలుసా అండి? యశోదమ్మ వైపు కూడా కృష్ణుడు చూడలేదట, ఎందుకంటే కర్ర పట్టుకున్నదట యశోదమ్మ. కర్ర పట్టుకునేసరికి కోపం ఉంది నీ లోపల, కాబట్టి నేను చూడను. యశోదమ్మ పరిగెత్తుతూ ఉంటే పూలు పడిపోయాయట. పూలు ఎందుకు పడిపోయాయో తెలుసా అండి? కొన్ని పూలు అనుకున్నాయట, అయ్యో వీడు కృష్ణుని పట్టేసుకుంటుందేమో, ఇంత పెద్ద పాపంలో మేము భాగ్యస్వామిని తీసుకోము అని పూలు పడిపోయాయట, ఈ మైక్ పడిపోయినట్టుగా. ఇంకొన్ని పూలు అనుకున్నాయట, అయ్యో యశోదమ్మ ఇంత కష్టపడి పరిగెత్తుతుంది కదా, మేమెందుకు భారం ఇవ్వాలి అని పక్కకు పడిపోయాట. ఇంకొన్ని పూలు పడ్డాయటండి. ఎందుకో తెలిసిన? ఇంత ప్రేమ ఉన్నదా కృష్ణుడి పట్ల, అసలు ఇలాంటి తల్లి యొక్క పాదధూళి మాకు కావాలి అని యశోదమ్మ పాదాల పైన ఇంకొన్ని పుష్పాలు పడిపోయాయట, పాదాలు ముట్టుకోవాలి అని. అలా అందరూ కూడా భక్తిని ప్రేమించే తత్వం కలిగిన వారు. చిట్ట చివరికి పట్టేసుకుంది యశోదమ్మ. ఎంత తాళ్ళు కట్టినా 2 అంగుళాలు తక్కువ వస్తుంది. ఏంటో తెలుసా అండి? 2 అంగుళాలు. ఒకటి, మన ప్రయత్నం ఉండాలి. हम प्रयास करना चाहिए. భక్తి एक चीज बोलता हूँ, సులభంగా భగవంతుడు దొరకడు. अगर हम ऐसा सोचेंगे कि ठीक है हो जाएगा, तो भगवान का प्राप्ति डिफिकल्ट है. हमें మన వైపు నుంచి కష్టపడాలి. ఎప్పుడైతే మనం కష్టపడతామో ఆ కష్టాన్ని ఎప్పుడైతే భగవంతుడు చూస్తాడో, जब भगवान हमारा श्रम देखते हैं, तब उनके हृदय में जब करुणा आती है, तब भगवान बंध जाते हैं. కాబట్టి ఎప్పుడు కూడా మనం అనుకోకండి చేసేద్దాంలే, అయిపోతుందిలే, ఇది ఓకే అది ఓకే, అలా అనుకోకండి. ఎప్పుడు కూడా మనం కష్టపడి ప్రయత్నం చేద్దాం. మీకు ఒక విషయం చెప్తాను. ఈరోజు మధ్యాహ్నం నుంచి ఎంతమంది మాతాజీస్, ఎంతమంది యూత్ పిల్లలు, చిన్న పిల్లలు, మోహన్ గోపాల నుంచి స్టార్ట్ చేస్తే అందరూ కూడా ఎంత కష్టపడి ఈ దీపోత్సవాన్ని తయారు చేశారు. మా మోహన్ గోపాల్ అయితే ధోతి వేసుకున్నాడు, నూనె పోయండిరా అంటే ఎన్ని వేల దీపాలలో నూనె పోసాడు, మొత్తం ధోతి అంతా నూనెతో తడిచిపోయింది. మా పిల్లలు అసలు ఏం పరిగెత్తారు, అసలు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి మొత్తం పరిగెత్తుతూ దీపాలు పెట్టి పుష్పాలు తీసి, మాతాజీలందరూ వేల దీపాలు వంగి పెట్టి ఒత్తులు వేసి నూనె వేసి ముగ్గులు వేసి అలంకరణ చేసి, లోపల గర్భగృహం నుంచి మన పిల్లలైతే పైకెక్కి ఆలయం పైకి, శిఖరం పైకి ఎన్ని కార్యక్రమాలు, ఎంత సేవ చేశారు. అప్పుడు మనకి ఈరోజు ఇంత కార్యక్రమం అవుతుంది. కేవలం వీళ్ళే కాదండి, మన కిచెన్లో ఎంతమంది భక్తులు అద్భుతమైన ప్రసాదాలు తయారు చేశారు తెలిసిన. ఈసారి ఇస్కాన్ ఆదిలాబాద్లోనే మొట్టమొదటిసారి మనం కొన్ని రెసిపీస్ ఈరోజు ట్రై చేసామన్నమాట. చాలా అద్భుతమైన ప్రసాదం, మీరు లాస్ట్ వరకు ఉంటే తీసుకోవచ్చు. చాలా అద్భుతమైన ప్రసాదాలు, ఇంత అద్భుతమైన ఏర్పాట్లు, అలంకరణలు, దీపాలు, ఇవన్నీ ఎందుకోసం అని అంటే మన ప్రయత్నము భగవంతుడికి చూపించడానికి. మనము అయ్యా స్వామి నీకు ప్రసన్నత కోసం, నిన్ను మెప్పించడానికి, నీ ప్రీత్యర్థం మేము ఈ ప్రయత్నం చేస్తున్నాము, ఈ ప్రయత్నాన్ని యాక్సెప్ట్ చేయి. ఇది ఎవరి కోసం, ఎవరికి చూపించడానికి అంటే కేవలం భగవంతుడికి చూపించడానికి. किसको दिखाने के लिए ये सब? भगवान का प्रीत्यर्थ, भगवंतुడి కోసం అని చేస్తున్నాం.